ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల బ్లీడింగ్ అనేది ప్రమాదమా? హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ చరిత, గైనకాలజిస్ట్ ఫ్రమ్ నెల్లూరు. మొదటి 3 నెలల బ్లీడింగ్కి చాలా కారణాలు ఉంటాయండి. పిండం వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అయ్యేటప్పుడు, లేదా మాయ కొద్దిగా కిందకున్నప్పుడు, లేదా మాయ వెనకాల బ్లీడింగ్ అయ్యేటప్పుడు, లేదా ఓవరాల్గానే బేబీ హెల్దీగా లేక హార్ట్ బీట్ లేనప్పుడు, ఇట్లా చాలా రకాల కారణాలు ఉంటాయి. సో బ్లీడింగ్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దండి. అంటే భయపడద్దు, అయ్యో బ్లీడింగ్ అయిపోతుందని భయపడకుండా ఇమీడియట్గా మీ గైనకాలజిస్ట్ దగ్గరికి చెకప్కి వెళ్ళండి. మీరు వెళ్ళిన వెంటనే ఫస్ట్ స్కాన్ చేసి బేబీ పొజిషన్ చూస్తాము, హార్ట్ బీట్ ఉందా లేదా అని. ఒకవేళ హార్ట్ బీట్ కానీ ఉంటే ప్రెగ్నెన్సీ సేవ్ చేయడానికి అండ్ ఈ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. అవి ఇచ్చి కొంచెం బెడ్ రెస్ట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అయిపోతుంది. బట్ హార్ట్ బీట్ లేకపోతే దానికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సో డెఫినెట్లీ బ్లీడింగ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఐ హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.